మాట్లాడుతూ నేను అడిగినప్పుడు సయాటికా అని చెప్పేసి మీరు అనడం జరిగింది. Yes. సయాటికా అంటే షయాటికా అంటే షయాటికా డిఫరెంట్గా అంటాము. ఓకే. అన్ని ప్రొనౌన్సియేషన్స్ ఇట్స్ అ నౌన్. ఓకే. సో షయాటికా ప్రాబ్లం అనేది, షయాటిక్ నర్వ్ అనేది ఒక మేజర్ నర్వ్. మన నడుముని భాగం నుంచి వెనక కింద కాలు వరకు వెళ్తుంది. సో ఇది ఒక పెద్ద నర్వ్. దీని మీద కనుక ఒత్తిడి పడితే ఒక షాక్ లాంటి పెయిన్, కాళ్ళల్లోకి ఒక షాక్ లాంటి పెయిన్ వస్తుంది మనకి. ఈ షాక్ లాంటి పెయిన్ వచ్చేదాన్ని మనము షయాటికా అంటాం. దీనికి ఈ షయాటికా రావడానికి వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ప్రాబ్లం వచ్చేసి స్లిప్ డిస్క్ ఆర్ డిస్క్ ప్రాబ్లం, లంబార్ డిస్క్ ప్రాబ్లం. లంబార్ డిస్క్ ప్రాబ్లంలో మనం ఈ షయాటికా ప్రాబ్లం అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. ఓకే. అంటే చాలామంది డాక్టర్లు అసలు సర్జరీ అవసరం లేకపోయినా, సో నడుము నొప్పి అని, మిడ నొప్పి అని, వెను నొప్పి అని చెప్పేసి వెళ్తే సో స్పైన్ సర్జరీ చేయాల్సిందే అని చెప్పేసి, అంటే అవసరం లేకపోయినా చాలామంది డాక్టర్లు సర్జరీలు చేస్తూ ఉన్నారు అన్నట్టు బయట టాక్ వినిపిస్తుంది. అంటే దీనిపైన మీరు ఎట్లా స్పందిస్తారు? సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే అండి, క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎస్పెషలీ మీరు చూడాల్సింది స్పైన్ సర్జరీ చేసేవాళ్ళు ఎవరు. యూజువలీ క్వాలిఫైడ్ డాక్టర్స్ అంటే ఇద్దరు ఫీల్డ్సే స్పైన్ సర్జరీస్ చేస్తారు. నెంబర్ 1 న్యూరో సర్జన్స్, నెంబర్ 2 క్వాలిఫైడ్ ఆర్థోపెడిక్ స్పైన్ సర్జన్స్. వీళ్ళు కనుక క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటే యూజువల్గా అయితే అన్నెసెసరీగా ప్రిస్క్రైబ్ చేయరు సర్జరీస్. బట్ డెఫినెట్లీ స్పైన్ ప్రాబ్లం అనేది ఈ మధ్యన చూసుకున్నట్టయితే మీరు కొంచెం గ్రే ఏరియా అయిపోయింది. గ్రే ఏరియా ఏంటంటే మనకి ఎంఆర్ఐ రిపోర్ట్స్ ర్యాంపెంట్గా ఈ మధ్యన ఏంటి, ఫస్ట్ నడునొప్పి రాగానే డాక్టర్ కంటే ముందు వెళ్ళి ఎంఆర్ఐ చేయించుకుంటున్నారు. అవును, చాలా కామన్గా చూస్తున్నాం. అవును, ఎంఆర్ఐ రిపోర్ట్లో వాళ్ళు L4 L5 డిస్క్, L5 S1 డిస్క్ బల్జ్ అని ఉంటుంది. ఈ బల్జ్ అని చూడంగానే ఫస్ట్ గూగుల్లో కొట్టంగానే సర్జరీ అని వచ్చేస్తుంది. సో పేషెంట్సే ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందే వాళ్ళే నాకు సర్జరీ అవసరం ఉంటుందేమో అని చెప్పి భయపడిపోయి ఫిక్స్ అయిపోయి ఉంటారు. రైట్? There is no quick fix. That is what we need to understand. Okay. The thumb of rule is ఇవాళకి కూడా ఏ డాక్టర్నైనా మీరు అడగండి, క్వాలిఫైడ్ డాక్టర్, ఎథికల్ డాక్టర్, ఎవరైనా ప్రాక్టీస్లో చేసేవాళ్ళు, ఇంక్లూడింగ్ మై ప్రాక్టీస్, వాట్ ఐ సీ, నా దగ్గర ఒక 100 మంది పేషెంట్స్ స్పైన్ ప్రాబ్లం, బ్యాక్ పెయిన్తో వచ్చారు అంటే 95 సర్జరీ అవసరం పడదు. ఒక 5గురికే సర్జరీ అవసరం పడుతుంది.